ఓం నమో వెంకటేశాయ. ఆరోగ్య సోపానం కార్యక్రమానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానముల వారిచే స్థాపించబడిన ఎస్వి ఆయుర్వేద కళాశాల నుంచి రోగ విజ్ఞానం, వికృత విజ్ఞానం డిపార్ట్మెంట్లో అసోసియేట్ ప్రొఫెసర్గా తమదంటూ సేవలను అందిస్తున్నారు డాక్టర్ డి భాస్కర్ రావు గారు. ఈనాటి కార్యక్రమంలో వారు మనతో ఉన్నారు. కీళ్ళ వ్యాధులు, పరిష్కార మార్గాలను గురించి వారు మనకు వివరిస్తారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. డాక్టర్ గారు, కీళ్ళ వ్యాధులు అంటే ఏమిటి, అవి ఎందుకు వస్తాయో తెలియజేస్తారా? కీళ్ళ వ్యాధులు అంటే ఏమిటి తెలుసుకునే ముందు అసలు కీలు అంటే ఏమిటి అంటే మనకి ఇంగ్లీష్లో జాయింట్ అంటారు. దాని యొక్క అవసరం మన శరీరానికి ఏంటి అనేది ఒక చిన్న క్లుప్తంగా చెప్తాను. సో కీలు అనేది 2-3 ఎముకల్ని గట్టిగా బంధించి దానికి ఒక స్టెబిలిటీని, షేప్ని, స్ట్రెంగ్త్ని ప్రొవైడ్ చేసేటువంటి ఒక స్ట్రక్చర్ని మనము కీలు లేదా జాయింట్ అంటాం అన్నమాట. ఇవి శరీరం మొత్తంలో రకరకాల పనులు చేయడానికి వాటి యొక్క అమరిక చేయబడి ఉంది. అసలు కీలు యొక్క ఉపయోగం ఏమిటి అంటే మనిషి మనుగడకు, మనిషి కదలటము, మూమెంటు చాలా ఇంపార్టెంట్. సో సర్వైవల్ ఇన్స్టింక్ట్స్ అంటారనమాట. ఒక మనిషి జీవనం సాగించాలి అంటే మనిషిలో కదలికలు అవసరం. ఈ కదలికలు కావాలి అంటే ఈ యొక్క కీళ్ళ యొక్క ప్రాముఖ్యత చాలా ఉన్నది. సో ఈ కీళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉన్నాయి అంటే ఆ మనిషి యొక్క కదలికలు, ఆ మనిషి యొక్క చేసే పని విధానము, ప్రొడక్టివిటీ, ఇవన్నీ కూడా కీళ్ళ మీద ఆధారపడి ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మీరు అడిగిన రెండవ క్వశ్చను, అసలు కీళ్ళ వ్యాధులు ఎందుకు వస్తాయి? కీళ్ళ వ్యాధులు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. కొన్ని కారణాలు జన్యు సంబంధ కారణాలు అయి ఉండొచ్చు, కొన్ని కారణాలు అనువంశిక కారణాలు అయి ఉండొచ్చు. కానీ కొన్ని కారణాలు ఎలాంటివంటే ముందుగా మనము తెలుసుకుంటే కనుక వాటిని మనము ప్రివెంట్ చేసేటువంటి సౌలభ్యం మనకి ఉంది. ఈరోజు ముఖ్యంగా మనము ఈ సామాన్యంగా ఎటువంటి వాళ్ళలో కీళ్ళ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది, వాటిని ముందుగానే తెలుసుకుని మనం ఎలాగా దాన్ని ఆపటానికి ప్రయత్నం చేయవచ్చు అనే విషయం మీద మనం మాట్లాడుకోవచ్చు. అసలు ఎందుకు వస్తాయి అంటే కొన్ని కామన్ రిస్క్ ఫ్యాక్టర్స్ని మనము డిస్కస్ చేసుకోవటం మంచిది. ముఖ్యంగా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అంటే ప్రాపర్గా ఆహార నియమాలను పాటించకపోవటం వల్ల, అంటే అతిగా ఆహారం తీసుకోవటం వల్ల, లేకపోతే అల్ప ఆహారం తీసుకోవటం వల్ల, లేకపోతే అసమతుల్యమైన ఆహారం తీసుకోవటం వల్ల, సో శరీరంలో వేరియస్ చేంజెస్ జరిగి వాటి యొక్క ఇంపాక్టు కీళ్ళ మీద, జాయింట్స్ మీద పడి లాంగ్ రన్లో వీటి వల్ల ఇవాళ చేస్తే రేపు దీని యొక్క రిఫ్లెక్షన్ ఉండదు. లాంగ్ రన్లో వీటి యొక్క ఇంపాక్టు కీళ్ళ మీద పడి కీళ్ళు రకరకాలైనటువంటి క్లినికల్ కండిషన్స్కి లోనయ్యి మనకి శరీరంలో బాధని, ఇబ్బందిని కలుగజేస్తాయన్నమాట. వాటిలో ముఖ్యమైనది ఒకటి ఇంతకు చెప్పినట్టుగా న్యూట్రిషనల్ కాజిటివ్ ఫ్యాక్టర్స్. అంటే ఏంటంటే అసమతుల్యమైన ఆహారం అంటే ఒకే రకమైన ఆహారాన్ని కంటిన్యూస్గా తీసుకుండటం. సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్స్ కొన్ని రీజియన్స్లో కార్బోహైడ్రేట్స్ స్టేపుల్ డైట్గా ఉంటుంది అనమాట. మనం ఆ ఆహారాన్ని కంటిన్యూస్గా తీసుకుంటాం వల్ల కార్బోహైడ్రేట్స్ ఆర్ వెరీ గుడ్, చాలా అవసరం. ఎవరిలో ఎక్కువగా శారీరక శ్రమ ఉన్న వాళ్ళల్లో ఎక్కువగా శారీరక శ్రమ వాళ్ళ దైనందిక జీవితంలో భాగమైనప్పుడు అది చాలా అవసరం. కానీ ఈరోజు ఉన్నటువంటి డిజిటల్ వరల్డ్లో ఎవ్రీథింగ్ కెన్ హ్యాపెన్ అట్ డిస్టెన్స్ ఆఫ్ అ బటన్. అట్లాంటి సందర్భంలో మనకి మనిషి యొక్క మూమెంటు, మనిషి యొక్క శారీరక శ్రమ తక్కువైపోయిన టైంలో మనకి కార్బోహైడ్రేట్స్ లేదా పిండి పదార్థాలు మనము ఎంత తక్కువగా తీసుకుంటే దానివల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ని అంత తక్కువగా మనము ఎదుర్కొనవచ్చు. ఇంకొకటి, ఒక వయసు దాటిన తర్వాత ప్రాపర్గా డైట్లో చేంజెస్ మనం చేసుకోవాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ మనము 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చిన తర్వాత కార్బోహైడ్రేట్స్ కన్నా కూడా మనకి ప్రోటీన్స్ అంటే మాంసకృతులు ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి అంటే ఈ కీళ్ళ వల్ల కీళ్ళ చుట్టూ ఉన్నటువంటి రకరకాల లిగమెంట్స్, టెండాన్స్ ఇవన్నీ కూడా మాంసకృతుల వల్ల తయారు కాబడినవి. సో ఎప్పుడైతే మన శరీరంలో మాంసకృతుల పోషణ తక్కువగా ఉంటుందో ఇవి వీక్ అయిపోయి, డిజేబుల్ అయిపోయి వాటి యొక్క ఫంక్షన్ని ప్రాపర్గా చేయలేక స్ట్రెంగ్త్ తగ్గిపోయి స్టెబిలిటీని మిస్ అయిపోతుంది. అట్లాంటి వాళ్ళు త్వరగా మేల్కొని ఆ
న్యూట్రిషనల్ బ్యాలెన్స్డ్ డైట్ని తీసుకుంటే ముఖ్యంగా ఎటువంటి విధానం వల్ల వచ్చినటువంటి ప్రాబ్లమ్ని మనము ఫేస్ చేయవచ్చు అనమాట. డాక్టర్ గారు, కీళ్ళ వ్యాధులు ఉన్నవారు వ్యాయామం చేయవచ్చా? తప్పకుండా అమ్మ. కీళ్ళ వ్యాధులు ఉన్నవాళ్ళు వ్యాయామం చేయడం ఎంతో అవసరం. చాలామంది ఏమనుకుంటారంటే ఒక కీళ్ళ వల్ల మనకి ఇబ్బంది ఉన్నప్పుడు దాన్ని మనము వీలైనంత వరకు తక్కువగా ఉపయోగించడం మంచిది అని అనుకుంటారు. కానీ కీళ్ళ వాతంలో అలాంటి పద్ధతి, అలాంటి ఆలోచన సరికాదు. మనకి కీళ్ళ వ్యాధులు ముఖ్యంగా రావడానికి కారణం ఏంటంటే కీళ్ళు చుట్టూ ఉండేటువంటి కండరాలు, దాంట్లో ఉండేటువంటి స్ట్రక్చర్స్ వీక్ అయిపోవటమే. అట్లాంటి సందర్భాల్లో ముఖ్యంగా వాటిని మనము ఎంత స్ట్రెంథన్ చేసుకుంటే, ఎంత బలోపేతం చేసుకుంటే వాటి నుంచి మనకి వచ్చేటువంటి సమస్యలు అంత తక్కువగా ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి కీళ్ళ చుట్టూ ఉండేటువంటి కండరాలన్నీ కూడా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. వాటిని మనం ప్రాపర్గా యూజ్ చేయకపోతే ఏమవుతుందంటే వాటిలో స్టిఫ్ అయిపోతాయి అన్నమాట. ఎప్పుడైతే కీళ్ళ చుట్టూ ఉన్న కండరాలు స్టిఫ్ అయిపోతాయో ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోతుంది. ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోవటం వల్ల మూమెంట్లో రేంజ్ అనేది తగ్గిపోతుంది. సో ఇలాగ ఒకదాని నుంచి ఇంకో కారణం అలా వెళ్తూ ముఖ్యంగా ఒక జాయింట్ అనేది డిజేబుల్ అయిపోతుంది. సో అది చాలా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ అన్నమాట. కాబట్టి ఆ కీళ్ళ వ్యాధి ఎటువంటి కీళ్ళ వ్యాధి ఉంది, ఆ కీళ్ళ వ్యాధికి ఎటువంటి వ్యాయామం కావాలి అనేదానికి వ్యాయామమే కాదు, యోగా లాంటివి, ఫిజియోథెరపీ లాంటివి ఎక్స్పర్ట్స్ ద్వారా వాళ్ళ ఒపీనియన్ తీసుకొని ఆ వ్యాయామాన్ని మనం కంటిన్యూ చేస్తే చాలా ఉపయోగంగా ఉంటుంది. ఊబకాయానికి కీళ్ళ వ్యాధులకు ఏదైనా సంబంధం ఉందా తెలియజేస్తారా డాక్టర్ గారు? ఊబకాయము అంటే మనందరికీ తెలిసిన విషయమే. ఇవాళ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఒక ముఖ్యమైన రోగం ఏది అంటే ఊబకాయము. సో ఊబకాయం అంటే ఏమి లేదమ్మా, ఎక్కువగా శరీరంలో కొవ్వు కణాలు పేరుకుపోయి శరీరం అంతా విస్తరించి టోటల్గా బాడీని డిజేబుల్ చేసి సో బాడీ యొక్క వెయిట్ని విపరీతంగా పెంచేస్తుంది. దీన్ని మనము ఊబకాయం అంటాం. దీనికి వేరే ప్రత్యేక కారణాలు ఉన్నాయి. కారణాలు ఏదైనా కూడా దానికి ఇంపాక్ట్ డెఫినెట్గా జాయింట్ మీద పడుతుంది. ఎందుకు అంటే జాయింట్స్ అనేవి ఏంటంటే బాడీ యొక్క గ్రావిటేషనల్ లైన్లో ఆ వెయిట్ని మోస్తూ ఉంటాయి అన్నమాట. సో మనం ఎంత తక్కువ ఫోర్స్ని మనము ఆ జాయింట్స్ మీద వేస్తే అంత లాంగ్ రన్లో జాయింట్స్ ఫ్లెక్సిబుల్గా, పర్ఫెక్ట్గా స్ట్రెంథన్ అవుతాయి అన్నమాట. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి జాయింట్స్ మీద ఎక్కువగా భారం వేసినప్పుడు ఆ జాయింట్స్ ప్రతి మూమెంట్లో కూడా ఆ జాయింట్స్ మధ్య ఉన్నటువంటి కండరాలు కానీ, ఆ జాయింట్ చుట్టూ ఉన్నటువంటి లెగమెంట్స్ కానీ, కార్టిలేజెస్ కానీ, ఇతరత్ర స్ట్రక్చర్స్ కానీ ఓవర్ స్ట్రెయిన్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇది ఒక్క రోజులో జరిగేటువంటి మార్పు కాదు. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఒక 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, ఒక 20 సంవత్సరాల్లో వచ్చేటప్పటికి మనకు తెలియకుండానే మన జాయింట్స్లోనే, మన కీళ్లలోనే తెలియని మార్పులు జరుగుతాయి. సారాంశమే ఈ రకరకాలైన కీళ్ళ వ్యాధులు మనకి మానవాళికి వ్యాపిస్తున్నాయి. డాక్టర్ గారు, కీళ్ళ వ్యాధులు రాకుండా ఉండడానికి ఎటువంటి జాగ్రత్తలు ముందస్తుగా తీసుకోవాలో వివరిస్తారా? తప్పకుండా. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. సో చాలామంది ఏం చేస్తారంటే కీళ్ళ వ్యాధులు వచ్చిన తర్వాతనే ఒక ఫిజిషియన్ దగ్గరకో లేకపోతే ఆర్థోపెడిషన్ దగ్గరకో వెళ్తారు. తర్వాత నుంచే వాళ్ళు జాగ్రత్తలు పాటించడం మొదలు పెడతారు. కానీ అది చాలా తప్పు. మోస్ట్ ఆఫ్ ద జాయింట్ డిసార్డర్స్ ఆర్ కాజ్డ్ బై ఇగ్నోరెన్స్. ఇనీషియల్ స్టేజ్లో వాటిని ఇగ్నోర్ చేయడం వల్లనే మనకి కీళ్ళ వ్యాధుల యొక్క తీవ్రత ఎక్కువ అవుతుంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి బీపీ ఉందని తెలియగానే వెంటనే అతను అలర్ట్ అయిపోతాడు, బీపీ ట్యాబ్లెట్స్ తీసుకుంటూ ఉంటాడు. షుగర్ ఉందని తెలియగానే వెంటనే అలర్ట్ అయిపోతాడు, షుగర్ ట్యాబ్లెట్స్ కానీ వేరే ట్యాబ్లెట్స్ మెడికేషన్ తీసుకుంటాడు. కానీ కీళ్ళ వ్యాధులు ఒకసారి కీళ్ళు ప్రాబ్లం వచ్చింది అంటే ఇగ్నోర్ చేసేస్తాడు. ఓకే, ఇవాళ కాదు రేపు, ఎందుకంటే దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడు. కానీ లాంగ్ రన్లో తనకు తెలియకుండానే అక్కడ జరిగే మార్పుల వల్ల ఒకానొక సమయంలో ఆ కీలు రిపేర్ చేయలేనంత పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇది చాలా ముఖ్యంగా ప్రేక్షకులు గమనించాల్సింది ఏంటి అంటే ఇనీషియల్ స్టేజ్లోనే కీళ్ళ వ్యాధుల్ని ప్రాపర్గా డయాగ్నోస్ చేసి దానికి ఏం కావాలో అది మనము చేయగలిగినప్పుడు, ముఖ్యంగా ఇక్కడ మందుల యొక్క రోల్ చాలా తక్కువ ఉంటుంది. మనం ఇనీషియల్ స్టేజ్లో కనుక మనం డాక్టర్ని సంప్రదించినట్లయితే, సో ఒక గుడ్ డాక్టర్ విల్ ప్రిస్క్రైబ్ 3 ఆస్పెక్ట్స్ ఆఫ్ మేనేజ్మెంట్. ఒకటి డ్రగ్స్, మెడిసిన్స్, తర్వాత సరైన ఆహారపు అలవాట్లు అండ్ సరైన వ్యాయామం. సో వ్యాయామం అనేది నా దృష్టిలో చాలా ముఖ్యమైనది, ముఖ్యంగా ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ కీళ్ళ వ్యాధులు అనమాట. సో ఆ కీళ్ళ వ్యాధుల్లో
ఏ రకమైన కీళ్ళ వ్యాధులు ముఖ్యంగా అఫెక్ట్ అయినాయి, దాన్ని బట్టి ఆ కీళ్ళ వ్యాధుల మూమెంట్ని ఎలా ఇంప్రూవ్ చేయవచ్చు, కీళ్ళ వ్యాధిలో ఉన్న ఇన్ఫ్లమేషన్ ఎలా తగ్గించవచ్చు, కీళ్ళ వ్యాధుల్లో ఉన్నటువంటి స్టిఫ్నెస్ని ఎలా తగ్గించవచ్చు, దానికి రకరకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయన్నమాట. యోగా ఒకటి, తర్వాత రకరకాల పంచకర్మ పద్ధతులు, వీటి ద్వారా జాయింట్ యొక్క ఫ్లెక్సిబిలిటీని, స్టెబిలిటీని, స్ట్రెంగ్త్ని మనం మెయింటైన్ చేయవచ్చు. దీర్ఘకాలిక వ్యాధుల వల్ల కీళ్ళ వ్యాధులు వచ్చే అవకాశం ఎంతవరకు ఉందో వివరిస్తారా సార్? తప్పకుండా, ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. చాలామంది ఏమనుకుంటారంటే దీర్ఘకాలిక వ్యాధులు అంటే బీపీ, హై బ్లడ్ ప్రెషరు, లేకపోతే షుగరు, లేకపోతే థైరాయిడ్, ఇవి అనుకుంటారు. కానీ వీటి వల్ల, వీటి యొక్క కాంప్లికేషన్స్ వల్ల తెలియకుండానే మన శరీరంలో చాలా సిస్టమ్స్ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. వాటిలో ముఖ్యమైనది మనకి కీలు అనేది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి షుగర్ ఉందనుకుందాం. షుగరు అన్కంట్రోల్డ్ షుగర్లో ఉన్నప్పుడు, షుగర్ కంట్రోల్లో ఉన్నప్పుడు పర్వాలేదు. అన్కంట్రోల్డ్ షుగర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే రక్తంలో ఉండేటువంటి చక్కెర శాతం పెరిగిపోయినప్పుడు అది చిన్న చిన్న రక్తనాళాలని బ్లాక్ చేస్తుంది. ఏ రక్తనాళాలు అయితే కీళ్లకు వెళ్ళి అక్కడ కీళ్ళ యొక్క కండరాలకి రక్తాన్ని సరఫరా చేసేటువంటి రక్తనాళాలు ఏవి ఉన్నాయో అవి మూసుకుపోతాయి. అవి మూసుకుపోవటం వల్ల అక్కడ ప్రాపర్గా ఆక్సిజన్ సప్లై కానీ, న్యూట్రిషియస్ వాల్యూస్ కానీ అక్కడ ప్రాపర్గా వెళ్ళకపోవటం వల్ల ఆ కణజాలం అంతా కూడా డ్యామేజ్ అయిపోతుంటుంది. కానీ ఇనీషియల్ స్టేజ్లో ఆ డ్యామేజ్ మనకు తెలియదు. ఎందుకంటే మన శరీరంలో వేరే కండరాలు, వేరే జాయింట్స్ ఆ వర్క్ని షేర్ చేసుకుంటాయి. కాబట్టి కాంపన్సేషన్ మెకానిజం వల్ల మనకి ఒక పర్టికులర్ కీలులో ఒక పర్టికులర్ పర్సంటేజ్ ఆఫ్ డ్యామేజ్ మనకు తెలియదు అనమాట. సో దానివల్లనే మనము ముఖ్యంగా ఎవరైతే క్రానిక్ డిసీజెస్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ దీర్ఘకాలిక వ్యాధులు, వాళ్ళు ఇంకాస్త ఎక్కువగా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా ఈ థైరాయిడ్కి సంబంధించినటువంటి రోగాలు, లేకపోతే దానికి సంబంధించిన ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళు చాలా ఎక్కువగా ఈ కీళ్ళ మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే దాంట్లో హైపోథైరాయిడిజం అంటే వాటి యొక్క థైరాయిడ్ గ్రంథుల యొక్క క్వాంటిటీ తగ్గిపోవటం వల్ల వచ్చేటువంటి డిసీజ్ని మనం హైపోథైరాయిడిజం. దానివల్ల ఏమవుతుందంటే శరీరం ఒక్కసారిగా బరువు పెరిగిపోతుంది. బరువు పెరిగిపోయిన తర్వాత దాంట్లో ఎక్కువగా కూడా ఫ్యాట్ యొక్క అక్యుములేషన్ ఎక్కువగా ఉంటుంది, కొవ్వు కణాలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే శరీరంలో కొవ్వు కణాలు ఎక్కువ ఉంటాయో ఈ కొవ్వు కణాలు అవి ఏం చేస్తాయంటే ఒక శరీరంలో ఒక ఇన్ఫ్లమేషన్ లాంటి ఒక ప్రక్రియని స్టార్ట్ చేస్తాయి. ఆ ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ రకరకాల వేలో వెళ్తుంది, జాయింట్స్ కూడా అందులో ఒక భాగం అన్నమాట. సో వీటి వల్ల ఏమవుతుందంటే జాయింట్స్లో ఉండేటువంటి కార్టిలేజ్ మధ్య దానికి సంబంధించిన పోషణ తగ్గిపోతుంది, అవి మాల్ ఫంక్షన్ని స్టార్ట్ చేస్తాయి అన్నమాట. సో ఇలానే చాలా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయి. ఏ దీర్ఘకాలిక వ్యాధులైనా కూడా వాటి ఇంపాక్ట్ జాయింట్స్ మీద ఉంటుంది. కాకపోతే కొన్ని వ్యాధుల్లో త్వరగా ఉంటుంది, కొన్ని వ్యాధుల్లో కొంచెం లేటుగా ఉంటుంది, కొన్ని వ్యాధుల్లో కొంత టైం పట్టొచ్చు. కాబట్టి దీర్ఘవ్యాధులు ఉన్నవాళ్ళు ముఖ్యంగా స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ జాయింట్ డిసార్డర్స్లోనే వాటి ప్రాపర్గా పరీక్ష చేయించుకొని ఇంకేమన్నా ఆరోగ్య పద్ధతులు కానీ, వ్యాయామ పద్ధతులు కానీ పాటించడం వల్ల చాలా వరకు వాటిని మనం కంట్రోల్ చేయవచ్చు. కీళ్ళ వ్యాధులు ఉన్నవారు ఎటువంటి ఆహార నియమాలను పాటించాలో తెలియజేస్తారా సార్? ఆహారంలో అసమతుల్య ఆహారం అనేది చాలా ముఖ్యమైన కారణం కీళ్ళ వ్యాధులు రావడానికి. అసమతుల్య ఆహారం అంటే ఒక ఆహారాన్నే ఎక్కువగా తీసుకోవటము, ఒక రకమైన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవటము, లేకపోతే కొన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలని అసలు వాళ్ళ భోజనంలో ఇంక్లూడ్ చేయకపోవటము, లేకపోతే అతిగా భోజనం చేయటము, లేకపోతే కంటిన్యూస్గా తింటూనే ఉండటము. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఆ ఆహారము జీర్ణమైన తర్వాత అది గ్లూకోజ్గా మారిపోయి వాటిని ప్రాపర్గా మనము స్పెండ్ చేయకపోవటం వల్ల, మనము శారీరక శ్రమ చేయకపోవటం వల్ల అది తిరిగి కొవ్వులాగా మన బాడీలో పేరుకుపోతుంది. ఒకసారి కొవ్వు పేరుకోకపోవటం మొదలుపెట్టిందంటే అది స్లోగా బరువును పెంచుతూ ఉంటుంది. ఎప్పుడైతే బరువును పెంచుతూ ఉంటుందో ఆటోమేటిక్గా మన జాయింట్స్ మీద భారం పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ భారం పెరుగుతూ ఉంటుందో కీళ్ళ మధ్య ఉన్నటువంటి కండరాలు వీక్ అయిపోతాయి, మన బాడీని సపోర్ట్ చేయలేవు. దానివల్ల ఏంటంటే వీ లూజ్ అవర్ షేప్. అందుకనే బాగా హెల్దీగా ఫిట్గా ఉన్న వాళ్ళ షేప్ని మీరు చూస్తే ఇతను హెల్దీగా ఉన్నాడని చెప్పేయచ్చు. కొంచెం హెల్దీగా లేని వాళ్ళు చూస్తే వాళ్ళు కొంచెం పక్కకు బెండ్ అయి ఉంటారో, లేకపోతే ఒక పక్క వంగి ఉంటారో, వాళ్ళ నడక మారుతూ ఉంటుంది. ఇవన్నీ ఎందుకు ఉంటుంది అంటే జాయింట్స్ ప్రాపర్గా వాళ్ళ వెయిట్ని సపోర్ట్ చేయడం లేదు. అంటే మన శరీరం అంతా కూడా ముఖ్యంగా 3 వస్తువులతో నిండి ఉంటుంది. ఒకటి ఎముకలు,
ఒకటి కొవ్వు, ఒకటి మాంసం, మిగతావంతా వాటర్ ఉంటుంది, నీరు ఉంటుంది. సో నీటిని పక్కన పెడితే అది అందరిలో ఒకటే ఉంటుంది. సో ఈ రేషియో ఉంటుంది. సో ద మసిల్ రేషియో అండ్ ఫ్యాట్ రేషియో, ఈ రెండింటిని మనం మెయింటైన్ చేయాలంటే సమతుల్యమైన ఆహారం తీసుకుంటేనే అది సాధ్యమవుతుంది. పైగా ఈ ఆహారపు అలవాట్లని మనము వయసుతో పాటుగా మనం మార్చుకుంటూ ఉండాలి. ముఖ్యంగా చిన్నపిల్లల్లో చూస్తే వాళ్ళకి కార్బోహైడ్రేట్స్ చాలా అవసరము. అదే పెద్దవాళ్ళలో చూస్తే కార్బోహైడ్రేట్స్ కన్నా కూడా మాంసకృతులు ఎక్కువగా అవసరం. ఎందుకంటే కీళ్ళ యొక్క ఆరోగ్యము మనం తీసుకునే హెల్తీ ప్రోటీన్ మీదనే ఆధారపడి ఉంటుంది. ఇంకొకటి ఉంది, అతిగా తీసుకోవడం కూడా తప్పే. సో ఇన్ని రకాలుగా చూస్తే ఆహారం యొక్క పాత్ర జాయింట్ హెల్త్లో చాలా ఇంపార్టెంట్. దాన్ని మనం ప్రతి ఒక్కళ్ళు దాని గురించి తెలుసుకొని, ముఖ్యంగా అవసరమైతే ఒక డైటీషియన్నో, ఒక ఆహార నిపుణులను, ఒక వ్యాయామ నిపుణులు కలిసి వాళ్ళ యొక్క కీళ్ళు ఆరోగ్యంగా ఉన్నాయా లేదా అని ఫస్ట్ చెక్ చేసుకొని, ఒకవేళ ఏదైనా తేడాలు ఉంటే కనుక వాటిని ఎలా రెక్టిఫై చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి కీలు కనుక బియాండ్ రిపేరబుల్ స్టేజ్కి వెళ్ళింది అంటే అప్పుడు దానికి మేనేజ్మెంట్ సాధ్యం కాదు. ఓన్లీ జాయింట్ రీప్లేస్మెంట్. జాయింట్ రీప్లేస్మెంట్ కూడా సక్సెస్ రేటు ఎంత ఉంటుందో చెప్పలేము, దానికి వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇక్కడ ఇంకో విషయం చెప్పదలుచుకున్నాను. మనకి మనిషి ఎంతకాలం బతుకుతున్నాడు, ఎంత లాంగ్ లైఫ్ ఉన్నది దానికన్నా కూడా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎంత ఉన్నది చాలా ఇంపార్టెంట్. మనము దీర్ఘకాలంగా బతకాలి, చాలా చాలా కాలం వరకు బతకాలంటే హార్ట్, బ్రెయిన్ బాగుంటే చాలు. కానీ చాలా కాలం వరకు ఆరోగ్యంగా బతకాలి అంటే కీళ్ళు వ్యాధులు లేకుండా సరైన పద్ధతుల్లో కనుక పాటించి వాటి యొక్క ఆరోగ్యాన్ని మెయింటైన్ చేసుకుంటే మాత్రము మనం ఎంతకాలం బతికినా కూడా వాటిని మన లైఫ్ని ఆనందంగా, సంతోషంగా, ఆరోగ్యకరంగా మనం జీవించవచ్చు. ఎంత తక్కువ కాలం బతికినా మంచి మొబిలిటీతో, మంచి ఫంక్షనాలిటీతో మన లైఫ్ని లీడ్ చేస్తే అది చాలా ఆరోగ్యకరం అన్నమాట. డాక్టర్ గారు, కీళ్ళ వ్యాధులు ఉన్నవారు ఎటువంటి వ్యాయామం చేస్తే మంచిదో తెలియజేస్తారా? దీనికి జనరలైజ్గా చెప్పడం కష్టము. అంటే కీళ్ళ వ్యాధులు అనేది ఒక రకమైన వ్యాధి కాదమ్మా. కీళ్ళ వ్యాధులు మెడ దగ్గర వచ్చే కీళ్ళ వ్యాధి వేరుగా ఉంటుంది, మోకాలకు వచ్చే కీళ్ళ వ్యాధి వేరుగా ఉంటుంది, నడుముకు వచ్చే కీళ్ళ వ్యాధి వేరుగా ఉంటుంది, తర్వాత హిప్ బోన్కి వచ్చే కీళ్ళ వ్యాధి వేరుగా ఉంటుంది. సో ఒక్కొక్క వ్యాధికి దానికి సంబంధించిన రేంజ్ ఆఫ్ మూవ్మెంట్ ఎలా ఉంటుందో ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్, మన మోకాలు మూవ్ అయినట్టుగా మన మోచేయి మూవ్ అవ్వదు. ఓకే, మన నడుము మూవ్ అయినట్టుగా మెడ మూవ్ అవ్వదు. సో ప్రతి ఒక్క జాయింట్కి దాని యొక్క స్పెసిఫిక్ మూమెంట్ ఉంటుంది. సో అటువంటి స్పెసిఫిక్ మూమెంట్కి సంబంధించినటువంటి స్పెసిఫిక్గా వాటికి సంబంధించిన యోగా కానీ వ్యాయామం కానీ ఉంటాయి. సో ఇలాగా జనరలైజ్డ్గా ఒక పర్టికులర్ వ్యాయామము, ఒక పర్టికులర్ కీళ్ళ వ్యాధికి చెప్పడం అనేది సాధ్యం కాదు. అందువల్లనే మనకి సంబంధించినటువంటి కీళ్ళ వ్యాధుల వాటి యొక్క ఆరోగ్యం కోసము ఆ స్పెషలిస్ట్ని మనం కలిసినప్పుడు వాళ్ళ ద్వారా వచ్చేటువంటి సూచనల సలహాలను మనం పాటించి తద్వారా మనం వ్యాయామం కానీ మిగతావి కానీ మనం చేసుకుంటే కీళ్ళ యొక్క ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. డాక్టర్ గారు, కీళ్ళ వ్యాధులు ఎందుకు వస్తాయో మాకు తెలియజేస్తూ ఆయుర్వేదంలో పరిష్కార మార్గాలను గురించి మాకు తెలియజేసిన మీకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.